అండి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేయాలి అని చెప్పేసి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎవరిని పడితే వాళ్ళని చేయలేరు. అలాగని లోకేష్ గారిని ఏం తక్కువ అంచనా వేయట్లేదండి. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంది. కానీ ప్రజలకు ఎక్కువ ఎవరు హెల్ప్ఫుల్గా ఉంటారో వాళ్ళే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే చాలా మంది టీడీపీ శ్రేణులు అయితే లోకేష్ గారే కావాలని అంటున్నారు. ఏమైనా మార్పులు జరిగి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని పెట్టే ఛాన్స్ ఉందంట? లోకేష్ గారినే పెట్టాలనుకుంటే ఫస్టే పెట్టచ్చు కదండి. పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అవ్వాలి వాళ్ళు అవ్వాలంటే అలాగ అవ్వలేరు కదా. ఒకళ్ళ ప్లేస్ ఇంకొకరు ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి? ఫస్టే మనం ఆ ప్లేస్కి వెళ్ళాలని పెట్టుకోవాలి గోలు. అలా పెట్టుకోకుండా ఇప్పుడు వెళ్ళాలంటే అవ్వదు కదా, కష్టం. అంటే ఈ కూటమి ఫామ్ అయ్యి 1 year కూడా అయింది, 1 year అవుతుంది. సో ఇప్పుడే టీడీపీ శ్రేణులు చాలా మంది నిరాశతో ఉన్నారు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల. ఇది ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చీలికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలా ఏముండదండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. అలా ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బాగుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేయడం ఇంకా బాగుంది. ఇద్దరు ఉండాలని కోరుకుంటాం. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే పవన్ కళ్యాణ్ గారు అవుతారు కావచ్చు, అంతే. మరి లోకేష్ గారు? లోకేష్ గారు ఎప్పుడు ఉన్నట్టే ఉంటారు. అంటే లోకేష్ గారికి అంటే టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంది, జనసేనతో పోల్చుకుంటే టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంది. మరి లోకేష్ గారిని వాళ్ళు ఓటింగే పడదు, చెల్లిపోదు కదండి. ప్రజల ఓటింగ్ కూడా కావాలి కదా, ప్రజలు కూడా కావాలి కదా. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు అంటే ఎందుకు ఓడిపోయారు? ఎన్నో చేశారు జగన్ గారు. అలా ప్రజలందరికీ ఎంతో సహాయం చేశారు. పేదవాళ్ళకి అన్ని అమ్మ ఒళ్ళు కావచ్చు, మిషన్లకు కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు, రిక్షా వాళ్ళకి కావచ్చు, అందరికీ డబ్బులు ఇచ్చాడు ఆయన. అలాగని ఆయన ఏమి ఇప్పుడు గెలిచేలేదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో వాళ్ళకే తెలియదు. అంటే ఐటీ పరంగా కానీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇంకా చాలా రంగాల్లో ఎక్కువ అనుభవం లోకేష్ గారికే ఉందంటున్నారు కంపేర్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? ఉన్నప్పుడు మరి లోకేష్ గారిని గెలిపించవచ్చుగా ఫస్టే. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. అప్పుడు గేమ్ ఎవరు ఆడినట్టు? గేమ్ ఎవరు ఆడారంటే చంద్రబాబు నాయుడు కదా. అందుకే మరి ఇప్పుడు కూడా ఆయనే పక్కకి వెళ్ళిపోతారు. సరే, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ఊహించుకుంటారా? అంటే ఆయన కొడుకుని పక్కకు పెట్టి. అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఎవరు వల్ల ఏది ముందుకెళ్తుందో వాళ్ళు ఉంటేనే బెటర్ అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రజలకు ఎవరు హెల్ప్ఫుల్గా ఉంటారు, ఎవరు ప్రజలకు సహాయం చేస్తారో వాళ్ళు మాత్రమే నిలబడతారు. చేసిన వాళ్ళనే పక్కన పడేశారు. ఇప్పుడు జగన్ ఎన్నో చేశాడు, పక్కన పడేశారు. ఎందుకు? కేవలం జాబ్స్ ఇవ్వలేదని మాత్రమే, అంతే. మిగిలినవన్నీ చేశాడు ఆయన. కేవలం జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు అని చెప్పి మాత్రమే జగన్ గారిని పక్కన పడేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చారు. సో ఇప్పుడు లోకేష్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనేది మనం చెప్పలేము. ప్రజలు ఎప్పుడు మైండ్ సెట్ ఎలా మారిపోతే అలా వెళ్ళిపోతారు, అంతే. నాకు ఎవరైనా పర్లేదండి, ప్రజలకు సహాయం చేసేవాళ్ళు వస్తే చాలు. ఇప్పుడు ఉన్న వాళ్ళు సహాయం చేస్తున్నారని అనుకుంటున్నాం, అంతే. నెక్స్ట్ అంటే మరి చంద్రబాబు అదే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవ్వాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అది మీరు ఓకే అంటారు? అట్లా ఇస్తే చర్చలు అనేవి కామన్ అండి, అలా జరుగుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు మీటింగ్లు వేసుకుంటాం కదా, వాళ్ళు కూడా అలా మీటింగ్ వేసుకుంటారు, అంతే, టైం పాస్కి. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? చెప్పలేమండి. ఎందుకంటే చూస్తారు జనాలు, అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ అంతా జగన్ గారికి ఇచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం, నెక్స్ట్ మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చేమో సీఎం, చెప్పలేం. అందరి పాలన చూడాలి కదా వాళ్ళు. అంటే టీడీపీ శ్రేణులు చాలా మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చు. అందుకనే వాళ్ళు కావాలని చెప్పేసి బీజేపీలో ఎమ్మెల్యే వాళ్ళు జీర్ణించుకోలేకపోతే జీర్ణం అవ్వడానికి టాబ్లెట్లు వేసుకుంటారు. మనకేమంట? వాళ్ళు కావాలని ఎందుకు ఎక్కించాలి, ఇప్పుడు దించాలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళది తప్పు, అది మనది కాదు, ప్రజలు ఎవరిది కాదు. వాళ్ళే గేమ్లు వేసేసుకొని ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత కుర్చీ తీసేసుకుంటా అంటే కుదరదు కదా. అది ఎందుకు మేడం? అంటే 1 year అంటే ప్రభుత్వం వచ్చిన 1 yearలోనే ఇలా డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలి అని ఎందుకు అంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన నచ్చట్లేదా? ఎందుకు అట్లా? అలా అని ఎందుకు అనుకోవాలండి? ఆ కుర్చీ పదవి తాలూకా ఏంటిది, పదవి తాలూకది ఇది తెలిసిందేమో వాళ్ళకి, పవర్, అంతే కదా. ఒక చైర్లో కూర్చోగానే ఆ కుర్చీ తాలూకు మహిమ ఏంటి, లేదా ఆ పవర్ ఏంటి, దాని మీద ఉంటే రెస్పెక్ట్ ఏంటి, దాని బరువు బాధ్యతలు ఏంటి అని తెలిసేమో వీళ్ళకి. అదేదో ఫస్టే పెట్టుకోవచ్చు. వాళ్ళ అబ్బాయే కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అప్పుడే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలోనే ఎవరైతే పని వారు సరిగ్గా చేయలేదో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఇది స్టార్ట్ అయింది అనుకోవచ్చా? పని చేయకపోతే చెప్తారండి. చెప్పడంలో తప్పు అనుకుంటే ఎలాగా? బాగున్నప్పుడు మనకి ప్రోత్సహిస్తారు, అంటే శభాషరా నాయన అని చెప్తారు. బాగోలేనప్పుడు ఇది బాగోలేదని చెప్తారు. చెప్పడం కూడా తప్పు అంటే ఎలాగా? ఏమీ చెప్పకుండా పరిపాలన ఎలా చేస్తారు ప్రజల కోసం? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం.